2 నెలలుగా పింఛన్ డబ్బులు రాక ఆందోళన చెందిన ఓ వృద్ధురాలు 2 కిలోమీటర్ల పాటు దేకుతూ పోస్టాఫీసుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆ వృద్ధురాలి కాళ్లకు గాయాలయ్యాయి. కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది. నందితవేరే గ్రామానికి చెందిన గిరిజమ్మ అనే వృద్ధురాలికి గత 2 నెలలుగా వృద్ధాప్య పింఛన్ అందట్లేదు. అప్పుడు వృద్ధురాలు కునబెలకెరే పోస్ట్ మ్యాన్ ను అడిగింది. అతడు గిరిజమ్మకు దురుసుగా సమాధానం చెప్పాడు. గత 2 నెలలుగా వృద్ధురాలి పెన్షన్ డబ్బులు రావట్లేదని చెప్పాడు. తాను బతికేందుకు జీవనాధారమైన పెన్షన్ డబ్బుల కోసం వృద్ధురాలు గిరిజమ్మ నందితవేరే గ్రామం నుంచి కునబెలకెరే పోస్టాఫీస్కు మంగళవారం ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు చేరుకుంది. అప్పటికే ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి చేరడం వల్ల ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మరోవైపు గిరిజమ్మ తనకు పింఛన్ డబ్బులు అందలేదని కునబెలకెరే పోస్టాఫీస్కు వచ్చిందని ఆశా కార్యకర్త తెలిపారు. ఈ వీడియో తహసీల్దార్ దృష్టికి చేరిందని, ఆయన గాయాలైన వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించాలని తనను ఆదేశించారని చెబుతోంది. వృద్ధురాలికి భోజనం, టిఫిన్ ఏర్పాటు చేసి పింఛన్ సమస్యను పరిష్కరిస్తామని ఆశా కార్యకర్త తెలిపారు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కునబెలకెరే పోస్ట్ మ్యాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. వృద్ధులకు అండగా నిలవాల్సిన అధికారులే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.